పెందుర్తి ఎమ్మెల్యే పంచకుల రమేష్ బాబు కూటమి నేతలకు గట్టి హెచ్చరిక చేశారు. విశాఖ జిల్లా నర్వగ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చోట నాయకుల మధ్య ఎలాంటి పోటాపోటీ ఉండకూడదన్నారు. ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటూ కూటమి ప్రభుత్వం తీయొద్దని సూచించారు. ముఖ్యంగా టీడీపీ నాయకుడు మాజీ కార్పొరేటర్ ముత్యాల నాయుడుకి ఇలాంటి రాజకీయాలు చేయొద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పబ్లిక్ మీడియా ముందు మాట్లాడుతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. మీడియా ముందు మాట్లాడుతున్నావు. చెప్తున్నాను నేను, ఆయన మాట్లాడుతూ ఆయన సమర్థిస్తున్నాడు. ఆయన కార్పొరేటర్ చేస్తాడు, సమర్థిస్తాడు. అలాగా నువ్వు మాట్లాడు, మాట్లాడుకుంటే పంచాయతీ జరుగుతున్న తప్పుని మీకు చూపించాం సార్. మీకు ఎన్నో సార్లు విన్నవించుకుంటే మీరు పట్టించుకోలేదు సార్. గుడికొందే పార్టీల మిత్రపక్షం అయిన మా వాళ్ళలోనే కొన్ని భేదాభిప్రాయాలు ఉంటున్నాయి. నిన్ననే నేను మా వాళ్ళతో మీటింగ్ పెట్టి నేను తీవ్రంగా హెచ్చరించాను. వాళ్ళు ఇంకోసారి మిత్రపక్షాన్ని కానీ బహిరంగంగా ఎవరైనా మాట్లాడితే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అది మా పార్టీకి ఒక్కదానికే వర్తించదు, అన్ని పార్టీలకి వర్తిస్తుంది. నిన్ననే చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ నలుగురిలో అడగటం అనేది అది చాలా ఆక్షేపణీయం. నేను ఒకటే కోరుతా ఉన్నాను, అక్కడ పైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటేనే ఎలక్షన్లు జరిగిపోవు, మనందరం కూడా కలిసి ఉండాలని పదే పదే చెబుతున్నప్పటికీ కూడా ఆ గీత దాటితే ఎవరన్నా కూడా నేనైతే యాక్షన్ తీసుకుంటా. గండి బాబ్జీ గారికి కూడా చెప్తాను, రోడ్డు మీద మాట్లాడి రోడ్డు మీద ప్రశ్నిస్తే అది